హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారో ఏంటి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు యమ్మీ యమ్మీ సూప్ చేశాను, వెజిటేబుల్ సూపు. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ముందుగా ఆనపకాయ, ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం బీన్స్, పన్నీరు అండ్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు, ఒక టమాటో, తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో ముందుగా కుక్కర్ పెట్టి, కుక్కర్ వేడైన తర్వాత బటర్ వేయాలి. బటర్ కాకపోతే ఆయిల్ అయినా వేసుకోండి, బటర్ లేకపోతేని. సో అది బటర్ కరిగిన తర్వాత ఆనియన్స్ వేసి, తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత పన్నీరు. ఇంకేమి వేగంసరొద్దు, అంటే పన్నీరు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపితే బాగుంటుంది, బట్ నో ప్రాబ్లం. సో అవన్నీ వేసి కొద్దిగా ముందు పన్నీర్ వేసాను. మీరు ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకుని చేసుకోండి. సూపర్గా ఉంది, సూపర్ టేస్టీ, చాలా నిజంగా అద్భుతంగా ఉంది. అమృతం అంటారు, అలా ఉంది, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను రెడ్ క్యాప్సికమ్, ఆనపకాయ ముక్కలు, గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. గ్రీన్ పీస్ లేదు నా దగ్గర, నేనైతే బఠానీలు వేసాను, శనగలో, అదే చెన అంటారు కదా, శనగలు వేసాను. నేను బాయిల్ చేసేసాను ముందుగానే, అవి వేసాను. మీరు కూడా ఒకవేళ శనగలు లేకపోతే గ్రీన్ పీస్ ఉంటుంది కదా, గ్రీన్ పీస్ వేసుకోండి. ఇగో నేను చెన వేసాను, బఠానీలు. సో ఎంత టేస్టీగా ఉందంటూ, చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మీరు చేసుకుని ఇలాగా మీరు తిన్న తర్వాత నా కామెంట్స్ అయినా, లైక్ అయినా, సబ్స్క్రైబ్ అయినా చేయండి. చాలా టేస్టీగా ఉంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని, ఇది వెయిట్ లాస్, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందులోకి ఇప్పుడు శీతాకాలం, చలి కాబట్టి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంది. నేను జింజర్ గార్లిక్ వేసాను పేస్ట్. వేడిగా పొగల కక్కిలో తాగాలి, అదే వేడిగా ఉన్నటప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను గ్లాస్ వాటర్ వేసాను. ఆల్రెడీ ఈ వెజిటేబుల్ 2 విజిల్ తీస్తే సరిపోతుంది. వాటరీ వెజిటేబుల్ కదా, 2 విజిల్ తీసాను నేను. విజిల్ తీసినా సరే వాటర్ అలా ఉంది. సో నేను కొంచెం పెప్పర్ వేసాను, పెప్పర్ పౌడరు, అదే మిరియాల పొడి. కారం వేయకూడదు దీంట్లోని, మిరియాల పొడి వేసాను. తర్వాత ఒక కొబ్బరికాయ కూడా వేయాలి, కొబ్బరి పాలు, ఒక చెక్క శుభ్రంగా ముక్కలు కోసేసి, చిన్న చిన్న ముక్కలు. నేనైతే ఇది ప్యాకెట్ మిల్క్ వేసాను, ప్యాకెట్ కోకోనట్ మిల్క్ వేసాను. మీరు ఫ్రెష్ మిల్క్ వేసుకోండి, ఫ్రెష్ కోకోనట్ మిల్క్. ఒక చెక్క చిన్న చిన్న ముక్కలు తీసేసి, చిన్న చిన్న ముక్కల కింద కోసి మిక్సీలో వేసి, అప్పుడు మిక్సీలో వాటర్ వేసి కొంచెం నిమ్మకాయ పిండాను. టేస్ట్ అదిరిపోయింది అనుకోండి. తర్వాత మీరు వాటర్ వేసిన తర్వాత మిక్సీ చేసి, అప్పుడు క్లాత్లో కానీ మనం టీ వడబోసుకుని దాంట్లో కానీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంది.